మనలో చాలామంది నన్ను అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మనిషి జన్మకుండే సార్థకత. మనిషి జన్మ అంటే సార్థకం అంటే ఏంటి గురువుగారు అని చెప్పేసి అడుగుతుంటారు. మానవ జన్మ సార్థకం అంటే మానవ జన్మ అనేది అతి దుర్బలం. మానవ జన్మ కలగడమే చాలా అరుదు. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ ఏర్పడుద్దని పెద్దలు చెప్తుంటారు. ఈ మానవ జన్మను మళ్ళీ తిరిగి మనం మానవ జన్మగా కాపాడుకోవాలి, ఇదే జన్మలో మళ్ళీ జన్మించాలి అని చెప్పేసి అనుకుంటే దీనికి ప్రధానమైనవి మనం చేసుకునే కర్మలు. ఈ కర్మలు స్థిరమైనవి కానప్పుడు ఏంటంటే మళ్ళీ మనకు మానవ జన్మ కలుగుద్ది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కర్మే మానవ జన్మకి పునాది అనమాట. మనం వ్యవసాయం చేయడానికి ఇత్తనం ఎలాంటిదో మానవ జన్మకి కర్మలు ఎటువంటివి అనమాట. ఈ కర్మలు ఉన్న వాళ్ళే ఈ జన్మకి అరుగులు. అయితే ఆ జన్మలో కర్మలు చేసే విధానం మంచి కర్మలు అయినప్పుడు, మంచి విధానం అయినప్పుడు ఏంటంటే మంచి జీవన విధానం కలుగుతుందన్నమాట మనిషికి. అది ఏ విషయంలోనే అవని, ధన విషయం అవని, ఆర్థికంగా అవని, లేకపోతే రూపం అవని, లేదా 10 మంది కుటుంబంలో పుట్టినాయి, మంచి ప్రదేశాల్లో పుట్టినాయి, మంచి భార్య పిల్లలు సమకూరినాయి. ఇవన్నీ కూడా శుభ్రమైన కర్మలు చేసిన వాళ్ళు, అంటే దైవ సంబంధమైన కర్మలు చేసిన వాళ్ళకి ఇటువంటి జీవనం కలుగుద్ది అనేది నిదర్శనం. పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఇవే. అదే కర్మలు దుర్మార్గమైనవి, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి, నేను బతకడం కోసం ఎవరిని ఏది చేసినా పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు అనుకునేవి దుర్మార్గమైన కర్మలు అనమాట. వీటిలే ఒక మాటలో చెప్పాలంటే రాక్షస కర్మలు అంటారు. ఈ రాక్షస కర్మలన్నీ ఏంటంటే తన స్వార్థమే తప్ప దాంట్లో ఎటువంటి మానవత విలువలు ఏమి ఉండవు. నిజంగా మనిషి జీవన విధానం అంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. మనిషి తన ఇంట్లోంచి బయలుదేరి ఈదులోకి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం కనీసం 10 మంది అయినా నిన్ను ఆప్యాయతగా నవ్వుతూ ఆప్యాయతగా పలకరించాలి. అది మానవ జన్మ అనిపించుకుంటారు. నువ్వు ఈదులో వెళ్తుంటే ఎవరు నిన్ను పట్టించుకోలేదు, ఎవరు నిన్ను పలకరించలేదు, ఎవరు నీ వైపు చూడలేదు, ఎవరు నిన్ను కదపలేదంటే ఇంకా నీది మానవ జీవనం అని చెప్పడానికి కూడా అర్హత లేనట్టే నీకు. ఎందుకంటే నువ్వు ఏ రకమైన విధానం లేదు నీలోను. మానవతా విలువలు లేవు. నువ్వు ఎవరిలో కలవలేవు, ఎవరితో కలిసి జీవించలేవు. ఎందుకంటే విలువలు లేవు నీలో. లేనప్పుడు నిన్ను ఇంకెవరు కలుపుకోలేరు, నువ్వు ఎవరిలో కూడా కలవలేవు. అదే మరి మానవ జీవితంలో విలువలు అంటే బయటకు మనిషి వెళ్ళినప్పుడు ఎటువైపు వెళ్ళా, ఏ బజార్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ నిన్ను నలుగురు ఆప్యాయతగా పలకరించిన వాళ్ళు ఉంటే అదే మానవ జన్మ. నువ్వు దేశంలో ఎక్కడ తిరిగినా ఎవరు నేను ఎక్కడ పలకరించరు, ఆఖరికి నీ బంధువర్గం కూడా 106 పిల్లలు అంటే నీది మానవ జన్మలో ఉన్నా అది మానవ జన్మగా భావించకూడదు. ఎందుకంటే నువ్వు అసలు మానవ జన్మకు కావాల్సిన విధానంలో నేను లేనట్టే నీలోను. అందుకంటే ఏంటంటే మానవ జన్మ అంటే బతుకున్న 10 రోజులైనా సరే కొద్ది కాలమే మానవ జీవనం. 100 సంవత్సరాలు చెప్పారు కానీ 100 సంవత్సరాలు కనిపించట్లేదు. ఇప్పుడు ఉన్నది 50, 60, 70కి వచ్చింది. ఈ కొద్ది కాలమానంలో కొన్ని విలువలు, మానవతా విలువలతోటి కానీ జీవించుంటే కాస్త ధర్మం కలిగి నీతిగా నిజాయితీగా కొంత ధర్మంతో బతికితే ఏంటంటే పునర్జన్మైనా స్థిరమైన జన్మ కలుగుద్ది అనేది పెద్దవాళ్ళు చెప్తున్నారు మనకి. ఇదేంటంటే మీ దృష్టికి తీసుకురావాలని నేను ఈ యొక్క వీడియో చేశాను. కృష్ణ అర్పణ.